బీజేపీ నేత సంతోష్ జీని అరెస్ట్ చేయడం ద్వారా దెబ్బతీయాలి. దక్షిణాది ప్రాంతానికి సంబంధించినటువంటి హెడ్ సంతోష్ జీని అరెస్ట్ చేయించడం ద్వారా బీజేపీని ఎలక్షన్లలో నానా తిప్పలు పెట్టడానికి కేసీఆర్ వేసిన ఎత్తుగడ. ఎవరో ఊరు పేరు తెలియనటువంటి వాళ్ళు బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడేశారు, బీఆర్ఎస్ని చీల్చే కుట్ర పన్నారు అంటూ రాజద్రోహం కేసులు పెట్టి బండి సంజయ్తో పాటు అందరినీ అరెస్ట్ చేసే కుట్రలు చేస్తే కోర్టు నిర్మోహమాటంగా తోసిపుచ్చింది. కేసీఆర్ సర్కార్కి చెంప చెళ్ళు అనిపించేలా తీర్పిచ్చింది. ఆ సందర్భంలో నాయకులు విడుదల జరిపింది. ఈ మొత్తం వ్యవహారంలో ముందు పెట్టింది ఎవరైతే గోవాల బాలరాజుని, ఇప్పుడు ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, ఇప్పుడు ఆయన ఓటం పాలవడం, ఆయన కాస్త పార్టీ నుంచి రాజీనామా చేయడం ఒక ఎత్తు అయితే 10వ తారీఖుకే బీజేపీలో చేరుతున్నానని ప్రకటించడం మరొక ఎత్తు. ఎవరెన్ని మీటింగులు పెట్టుకున్నా సరే, అంటే అతనికి వ్యతిరేకంగా మీటింగులు జరుగుతున్నటువంటి వేళ బీజేపీలోనే చేరాలని నిర్ణయించుకున్నాను అన్నటువంటి ప్రకటన చేసుకొచ్చారు.